బస్ ఎక్కుతుంటే పర్సు కొట్టేసినట్టుగా ఆదమర్చుంటే బస్ స్టాండ్ లో బ్యాగ్ ఎవరో ఎత్తేసినట్టుగా చాలా సింపుల్ గా ఒక పెద్ద చోరీ జరిగిపోయింది. పోనీ చేత్తో ఏదైనా తేలిగ్గా పట్టుకుపోయే వస్తువులా అంటే కాదు. అలాంటివి ఏకంగా 900 ఇంజన్లు మాయమైపోయాయంటే ఏమైపోయినట్టు? రెక్కలో చెగిరిపోయాయా? దారిలోనే దించేసి సరుకు చేరినట్టుగా రాసేసుకున్నారా? కియా కంపెనీలో కార్ల ఇంజన్లు చోరీ ఘటన ఇప్పుడు ఆ సంస్థకే కాదు, అనంత పోలీసులకు కూడా పెద్ద ఛాలెంజ్ విసురుతోంది. కళ్లకు గంతలు కట్టిందెవరు? ఇంజన్లు ఎత్తికెళ్లిందెవరు? కియాలో చోరీ ఇంటి దొంగల పనేనా? మొబైల్ జేబులోంచి జారిపోతేనే వెంటనే అలర్ట్ అవుతామే, అలాంటిది ఇంజన్లు, పైగా కార్ల ఇంజన్లు మంత్రమేసినట్లు మాయమైపోయాయన్న బ్రేకింగ్ న్యూస్ ఆ కంపెనీనే కాదు, కామన్ మ్యాన్ ని కూడా కన్ఫ్యూజ్ చేస్తోంది. ముగ్గురో నలుగురో పట్టుకుంటే కానీ ఎత్తలేని ఇంజన్, అలాంటివి 900 ఇంజన్లు సౌండ్ లేకుండా ఎత్తుకెళ్లిపోయారు. అనంతపురం జిల్లాలోని కియా పరిశ్రమలో జరిగింది భారీ చోరీ. పెనుకొండ మండలం ఎర్రమంచి పంచాయతీ పరిధిలో ఉన్న కియా కార్ల పరిశ్రమలో సుమారు 900 ఇంజన్లు మాయమయ్యాయి. అవి గుట్టు చప్పుడు కాకుండా కాంపౌండ్ దాటాయో, అసలు లోపల దాకా రాకుండా మధ్యలోనే మాయమయ్యాయో అంతుపట్టడం లేదు. కియాలో జరిగిన ఈ భారీ చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంజన్లు కనిపించడం లేదంటూ మార్చి 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది కియా యాజమాన్యం. కియా ప్రతినిధులు అధికారికంగా ఫిర్యాదు చేశాకే ఎంక్వైరీ స్టార్ట్ చేశారు పోలీసులు. కియా ఇంజన్ల చోరీపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తోంది. కియా పరిశ్రమకు కంటైనర్ల ద్వారా కార్ల ఇంజన్లు వస్తుంటాయి. ఈ క్రమంలో దారిలోనే చోరీ జరుగుతుందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వేల కార్లు తయారయ్యే పరిశ్రమలో ఏకంగా 900 ఇంజన్లు లెక్క తేలకపోవడంతో విషయాన్ని పోలీసుల దృష్టికి తెచ్చింది కంపెనీ యాజమాన్యం. తొలుత ఫిర్యాదు లేకుండా దర్యాప్తు చేపట్టాలని యాజమాన్యం కోరినా కంప్లైంట్ ఇస్తేనే ఎంక్వైరీ చేస్తామని పోలీసులు చెప్పేశారు. కియా ప్రతినిధులు ఫిర్యాదు చేశాక విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. ఈ చోరీ వెనుక గతంలో కియాలో పనిచేసిన ఉద్యోగుల హస్తం ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కార్ల ఇంజన్లు కంటైనర్లలో కియా పరిశ్రమకు వస్తాయి. దాంతో దారిలోనే వాటిని దారి మళ్లించారా, లేకపోతే ఇంటి దొంగలు కూడబలుక్కుని ఇండస్ట్రీ నుంచే లిఫ్ట్ చేశారా అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. కియా కార్ల ఫ్యాక్టరీలో 900 ఇంజన్లనేది చాలా పెద్ద వ్యవహారం. అంత భారీ సంఖ్యలో ఇంజన్లను ఎవరూ గుర్తించకుండా తరలించడం ఇంటి దొంగల సహకారం లేకుండా సాధ్యం కాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కియా పరిశ్రమలో పనిచేసే ఉద్యోగస్తులు ఎవరైతే మానేసి ఉంటారో వారి మీద కూడా ఇప్పటికే ఒక అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి. మరొక వైపు కంటైనర్లలోనే తరలిస్తుండగా మార్గ మధ్యంలో ఎక్కడైనా ఇవి మాయమయ్యాయా, ఎవరన్నా వీటిని దొంగిలించారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేవలం పోలీసులు విచారణ ఈ స్థాయిలో ఉంటే అటు ఇంటర్నల్గా కియా పరిశ్రమ కూడా అసలు కంపెనీ వరకు అయినా ఈ ఇంజన్లు వచ్చాయా, అసలు మార్గ మధ్యలోనే పోయాయా, వీటన్నిటి మీద కూడా ఇప్పటికే కియా యాజమాన్యం కూడా ఇంటర్నల్గా ఆడిట్ చేస్తున్న పరిస్థితి. ఏదైనప్పుడు కూడా కియా అంతర్జాతీయ పరిశ్రమలో ఒక 900 వరకు కూడా కారు ఇంజన్లు మాయమవడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యంగా కంపెనీ యాజమాన్యం కూడా ఈ విషయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఎవరు కూడా మాట్లాడడానికి ముందు రాకపోయినప్పుడు కూడా కియా పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు చేయడం జరిగింది. కియా వంటి అంతర్జాతీయ కంపెనీల్లో ఆటోమేటెడ్ ఇన్వెంటరీ ట్రాకింగ్ ఉంటుంది. అలాంటిది అందరి కళ్లు గప్పి ఇంత పెద్ద చోరీ జరిగిందంటే మాజీ ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగులు, ట్రాన్స్పోర్టర్స్ ప్రమేయం ఉందా అనే అనుమానాలు ఉన్నాయి. కియా పరిశ్రమకు విడిభాగాలు ఒక్కో చోటు నుంచి వస్తుంటాయి. కార్ ఇంజిన్లు తమిళనాడు నుంచి వస్తాయి. పరిశ్రమ నుంచి ఒకేసారి 900 ఇంజన్లను ఎత్తుకెళ్లారా, లేదంటే కొన్ని నెలలుగా విడతల వారీగా తరలించారా అన్న యాంగిల్లోనూ సాగుతోంది పోలీస్ ఎంక్వైరీ. కియా ప్లాంట్ లోకి బయట వ్యక్తుల ఎంట్రీ సాధ్యం కాదు. కియా యాజమాన్యం అనుమతి లేకుండా గేటు దాటి బయటికి చిన్న రేకుముక్కు కూడా వెళ్లలేదు. అందుకే ఇంటి దొంగల ప్రమేయం లేకుండా ఇంత భారీ చోరీ సాధ్యం కాదని భావిస్తున్నారు. ఇదేదో రాత్రికి రాత్రి జరిగే ఆస్కారమే లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఏర్పాటైన తొలి భారీ పరిశ్రమగా కియాకు గుర్తింపుంది. 2019 జూన్లో పెనుకొండ ప్లాంట్ నుంచి మొదటి కారు మార్కెట్లోకి విడుదలైంది. అంతర్జాతీయ కార్ల పరిశ్రమలో ఇంత భారీగా ఇంజన్లు మాయం కావడమే విచిత్రమైతే వాటిని ఎక్కడికి తరలించి ఎలా సొమ్ము చేసుకుని ఉంటారనేది మరో అంతుపట్టని రహస్యం.